నెక్స్ట్ మంత్ టీ20 వరల్డ్ కప్ అయితే జరగబోతుంది. ఇందులో భాగంగా ఫెబ్ 15న ఇండియాకి, పాకిస్తాన్‌కి ఒక మ్యాచ్ అయితే ఫిక్స్ అయ్యింది. అది కూడా కొలంబోలో అనమాట. ఎందుకంటే ఈ పాకిస్తాన్ టీము 1 ఇయర్ బ్యాకే మేము ఇండియాకొచ్చి అయితే మ్యాచ్‌లు ఆడము. మాకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అని చెప్పారు. దీనికి ఐసీసీ అయితే ఓకే చెప్పి కొన్ని మ్యాచెస్ శ్రీలంకలో ఫిక్స్ చేసిందనమాట. బట్ ఇప్పుడేమంటున్నారంటే ఈ పాకిస్తానోళ్ళు, మేము టీ20 వరల్డ్ కప్ అయితే ఆడతాము. బట్ ఇండియాతో మేము మ్యాచ్‌ని బాయ్‌కాట్ చేస్తాం అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు ట్విట్టర్‌లో. ఎందుకంటే ఈ బంగ్లాదేశ్ ఏమో అప్పటికప్పుడు వచ్చి మేము ఇండియాలో ఆడము మ్యాచ్‌లు. మాకు శ్రీలంకకో, దుబాయ్‌కో షిఫ్ట్ చేయండి మా మ్యాచెస్‌నని కొన్ని ఎగస్ట్రాలు చేసింది. బట్ ఐసీసీ ఏం చేసిందంటే స్ట్రిక్ట్‌గా చెప్పింది. అయి ఏం జరగవు. నువ్వు గమ్ముకొచ్చి ఇండియాలో మ్యాచ్ ఆడన్నారు. బట్ వాళ్ళు ఆడమన్నారు. అందుకని చెప్పి ఐసీసీ ఏం చెప్పింది, వాళ్ళ ప్లేస్‌లో స్కాట్లాండ్ టీమ్‌ని తీసుకుంది. బట్ ఈ పాకిస్తాన్ ఏందంటే ఆ బంగ్లాదేశ్ వాళ్ళకి ఏదో అన్యాయం జరిగినట్టుగా వీళ్ళు వాళ్ళకి సపోర్టింగ్‌గా మేము ఇండియా మ్యాచ్‌ని బాయ్‌కాట్ చేస్తాం అన్నట్టు చెప్తున్నారు. ఇన్‌కేస్ వీళ్ళు ఆడినా కూడా పాస్ట్‌లో చూసుకున్నట్టయితే వరల్డ్ కప్ టోర్నమెంట్స్‌లో ఈ పాకిస్తాన్ గెలిచినట్టుగా అయితే నాకు తెలిసైతే లేవు. మేబీ ఉండొచ్చు. ఒకటి ఉండొచ్చేమో మేబీ. లేకపోతే నాకు తెలిసి లేవు. ఈళ్ళేందంటే ఎట్టా ఓడిపోతాం గదా అన్నట్టు ముందుగానే డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది ఇది చూస్తుంటే. అసలు ఈ పాకిస్తాన్ గ్రూప్ మ్యాచ్ ఆడకపోతేనే చాలా సివియర్ యాక్షన్స్ ఉంటాయి ఐసీసీ నుంచి. పాకిస్తాన్ ఏందంటే ఈ ఐసీసీ బోర్డ్‌కి గూడా రెవెన్యూ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఆడితేనే, అది మేము ఆడితేనే వీళ్ళకి రెవెన్యూ వస్తది. ఏదో ఐసీసీని బెదిరిద్దాం అన్నట్టు ఇట్టా బిహేవ్ చేస్తున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ బోర్డ్స్ అన్నీ డిపెండ్ అయ్యి ఉండేది వాళ్ళ క్రికెట్ బోర్డ్స్ అన్నీ ఓన్లీ ఐసీసీ ఇచ్చే ఇయర్లీ రెవెన్యూ మీదే. ఎందుకంటే 80% అక్కడి నుంచే వస్తది. ఇంకా 20% వాళ్ళేదో లీగ్స్ పెట్టుకోవడం, అట్ట ఇట్ట ఆడడం, ఆ యాడ్ రెవెన్యూలు అలా వస్తాయి. బట్ వాళ్ళకయి సరిపోవు. వీళ్ళు ఇలా చేస్తే వాళ్ళ రెవెన్యూ ఆపారంటే కొలాప్స్ అయిపోతాయి వాళ్ళ కంట్రీస్‌లో క్రికెట్ అనేది.